హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పాపులర్ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 8 మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంది. ఎందుకంటే మన ఛానల్లో చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే మన వీడియోని లైక్ చేయండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోతే సెకండ్ ప్రోమో సంగతి ఏంటి? సెకండ్ ప్రోమో సంగతి ఏంటంటే, సెకండ్ ప్రోమో షూటింగ్ అనేది ఆల్రెడీ డన్ అవ్వడం జరిగింది. అంటే కంప్లీట్ అయిపోయింది. 6 ఆగస్టుతోనే మనకి సెకండ్ ప్రోమో షూటింగ్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ ప్రోమోలో మనం చూసుకుంటే ఎలా ఉండబోతుందంటే, ఈ ప్రోమో అనేది ఫస్ట్ ప్రోమోకి టు బి కంటిన్యూగా ఉండబోతుంది. అంటే ఈ ప్రోమోలో మళ్ళీ మనం చూసుకుంటే నాగార్జున గారితో విత్ కమెడియన్ సత్య కూడా మళ్ళీ మనకి ప్రోమోలో కనబడబోతున్నాడు. సెకండ్ ప్రోమో అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్టు సమాచారం. అలాగే ఈ సెకండ్ ప్రోమో అనేది మనం చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ 8 యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అసలు దాని సంగతి ఏంటో అనేది మనకి ఈ ప్రోమోలో అయితే క్లియర్ కట్గా మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ ప్రోమోలో ఇంకో అప్డేట్ కూడా మనకి బిగ్ బాస్ అయితే ఆడియన్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్డేట్ ఏంటంటే సీజన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవ్వబోతుందో ఈ సెకండ్ ప్రోమోలో మనకి డేట్ అనేది రిలీజ్ చేస్తారు. అంటే మనకి సెప్టెంబర్ 1న సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ డేట్ని మనకి ఈ ప్రోమోలో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ప్రోమోలో నాగార్జున గారి కాస్ట్యూమ్ ఎలా ఉండబోతుంది, అలాగే కమెడియన్ సత్య కాస్ట్యూమ్ ఎలా ఉండబోతుందో మనం చూసుకుంటే ఈ ప్రోమోలో మనం చూసుకుంటే నాగార్జున సార్ లుకింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉండబోతుంది. నాగార్జున గారు రెడ్ అండ్ బ్లాక్ కోట్తో మనకి ఈ ప్రోమోలో అయితే కనబడబోతున్నారు. నెక్స్ట్ కమెడియన్ సత్య చూసుకుంటే కమెడియన్ సత్య పింక్ కోట్తో మనకి ఈ ప్రోమోలో అయితే కనబడడం జరుగుతుంది. వీళ్ళిద్దరు లుకింగ్స్ కూడా ఈ ప్రోమోలో ఎక్సలెంట్గా ఉండబోతున్నట్టు సమాచారం. నెక్స్ట్ మనం చూసుకుంటే టైటిల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇంట్లోనే ఎవరు బయట ఎవరు, అంటే హౌస్లో ఎవరు హౌస్ బయట ఎవరు. ఈ టాపిక్ మనం ఈ టైటిల్ ఎందుకు పెట్టడం జరిగిందంటే ఒక సామెత ఉంటుంది చూసారా, ఏమీ లేని ఆకు ఎగిసెగిసి పడుతుంది, అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది అన్నట్టు ఏమీ లేని దానికి మనం అందరం ఎగిసెగిసి పడ్డాం. ఆల్రెడీ నేను కూడా చెప్పడం జరిగింది ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 2 హౌసెస్ ఉండబోతున్నాయని. కాకపోతే 2 హౌసెస్ లేదు, తోటకూర లేదు, అసలు ఏమీ లేదు, కేవలం సింగిల్ హౌస్ మాత్రమే ఉండబోతుంది ఈసారి సీజన్ కూడా. ఈ సింగిల్ హౌస్ మనం ప్రీవియస్ సీజన్ ఎలా ఉంటుందో ఈ సీజన్ కూడా అలాగే సింగిల్ హౌస్ మాత్రమే బిగ్ బాస్ మేనేజ్మెంట్ టీం అయితే కంటెస్టెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఈ హౌస్లోకి కంటెస్టెంట్స్ అందరూ అంటే 16 మంది కూడా వెళ్ళబోతున్నట్టు సమాచారం. సీక్రెట్ రూమ్స్ కూడా ఈసారి తక్కువ ఉండే ఛాన్స్ ఉంది. లాస్ట్ మినిట్లో ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు కాబట్టి ప్రజెంట్ అయితే సీక్రెట్ రూమ్స్ ఆలోచన అయితే మేనేజ్మెంట్ టీంకి అయితే ఏమీ లేదు. కంటెస్టెంట్స్ అందరినీ అంటే 16 మంది కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ హౌస్లోకి అయితే పంపిస్తున్నారు. ఇక ఫైనల్గా మనం చూసుకుంటే ప్రోమో అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ప్రోమో అంతా మొత్తం కంప్లీట్ అయిపోవడం జరిగింది కాబట్టి షూటింగ్ అనేది కేవలం ఎడిటింగ్ మాత్రమే పెండింగ్లో ఉంది. ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంకొన్ని ఫ్యూ డేస్లో అంటే 5-6 రోజుల్లో మనకి ప్రోమో అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే మనకి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.